మండల ప్రజలతో ఒక 30 ఏళ్ల సంధి 94 నుంచి నాకున్న అత్యంత సన్నిహిత సంబంధం మీలో చాలామంది పెద్ద మనుషులు. నేను మొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఇక్కడ చాలామంది బహుశా పుట్టకపోయి ఉండొచ్చు, పెద్ద మనుషులు యువకులు అయి ఉండొచ్చు. నేను 94లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇక్కడ. మరి అప్పుడు ఏ నక్కగూడమో, ఏ చింతగిరిలో, ఏ వెల్లుటూరు పోవాలంటే అసలు కోదాడి నుంచి ఆటోలు, జీపులు రాకపోయి రోడ్లు ఆ పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి మరి ఈరోజు మీరు నివసించే గ్రామాలు, R&R సెంటర్లు, మీ రోడ్లు, మన మంచినీళ్ళు, లిఫ్ట్లు ఏ స్థాయికి వచ్చినా ఒక్కసారి ఆలోచన చేద్దాం. అదేవిధంగా ఆ రోజు మల్లారెడ్డిగూడెంలో భూముల రేట్లు ఎట్లుండనో మరి ఈరోజు ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నేను మరి ఏ టర్మ్ గుర్తు రావడం లేదు. నేను ఇప్పుడు 6 టర్మ్ ఎమ్మెల్యేగా, 1 టర్మ్ ఎంపీగా ఈ ప్రాంతానికి సేవ చేసే భాగ్యం, అదృష్టం నాకు కలిగింది. మీ అందరి ఆశీస్సులు, మరి మీరు ఆశీర్వదించేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ జీవన ప్రమాణాలు, మీరు జీవించే విధంగా మీరు ఇంకా మెరుగైన ఫెసిలిటీస్ పొందాలి, సౌకర్యాలు పొందాలని, మౌలిక సదుపాయాలు పొందాలనే మీ ఉత్తమన్న మీకోసం నిరంతరం కృషి చేస్తున్న విషయం నేను నీకు మనవి చేస్తున్నాను. మీలో కొంత పెద్ద మనుషులకు తెలుసు, మేళ్ళ చెరువు నుంచి మల్లారెడ్డిగూడెం కానీ, మల్లారెడ్డిగూడెం నుంచి చింతరియాల వరకు కానీ ఒకనాడు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రోడ్డే లేదు. ఈ రోడ్డు మొదటిసారి వేసింది కూడా నేనే, ఇటు కానీ ఇటు కానీ. ఈరోజు మళ్ళోసారి 10 కోట్ల రూపాయలతో మేళ్ళ చెరువు, మల్లారెడ్డిగూడెం, చింతరియాల రోడ్డుని మరి బలపరచడం, వెడల్పు చేయడం, మరి ఆ యొక్క పనులు R&B డిపార్ట్మెంట్ ద్వారా ఆ పనులు మొదలు పెట్టడానికి, మీతో ఈ ఆనందం పంచుకోవడానికి ఈ శంకుస్థాపన కార్యక్రమం సుమారు 4 ఏళ్ళైనా 6 ఏళ్ళైంది. మరి మండల కేంద్రంలో ఎటువంటి మినిమం ఆఫీస్ కార్యాలయాలకి భవనాలు లేకపోవడం ఎంత శోచనీయం. 9 ఏళ్ళ నుంచి రెంటెడ్ బిల్డింగ్లో, మరి అదేవిధంగా అరాకొర సరిపోని సదుపాయాలతో ముందుకు పోతుంటే మరి కలెక్టర్ గారి సహకారంతో నేను దగ్గరుండి మీ మండలానికి MRO కార్యాలయం 2,61,00,000తో మంజూరు చేయించి ఈరోజు పనులు మొదలుపెడుతున్నాం. MPDO కార్యాలయం 2,98,00,000తో మొదలు పెడుతున్నాం. పోలీస్ స్టేషన్లో 2,38,00,000తో మొదలు పెడుతున్నాం. మరి పోలీస్ స్టేషన్లో మన వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో ఈ మండల కేంద్రంలో ఈ పోలీస్ స్టేషన్లో తమ్మారం, అన్ని కిష్టాపురం, అన్ని ఊర్ల వీళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టిండ్రు గత ప్రభుత్వంలో. ఏమా ఈరోజు అరే నువ్వు కొద్దిసేపు ఆగు, నేను మాట్లాడాక నువ్వు మాట్లాడు. మరి మేము ఇప్పుడు బయలుదేరాలి. ఇప్పుడు కిష్టాపురం పోయి ఆడికి వెళ్ళి మట్టంపల్లి పోయి హుజూర్ నగర్ పోవాలి. హుజూర్ నగర్లో ఇలా గొప్ప కార్యక్రమం ఉంది. ఏంటిది? 1 సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసే సమయానికి విజయోత్సవాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావాలి. రాని వాళ్ళ సంగతి చూస్తా, నేను ఇప్పుడే చూస్తా, ఎవరో వచ్చేది చూస్తా, ఆడకు అవపడకుంటే మీ సంగతి చూస్తా. మరి మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, మీ గుండెల్లో మాకు స్థానం ఇచ్చి ప్రేమించి అభినందించేందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. లిఫ్ట్ విషయంలో రేపు నేను సెక్రటరియట్ ఆఫీస్లో ఉంటా, నాకు చెప్పు. తప్పనిసరిగా ఈ మండలంలో అన్ని లిఫ్ట్లు 100% రిపేర్ చేస్తానని మాటిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.